కుండల ప్రదర్శనని దాటుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆనాడు ఉండే. అక్కడి నుంచి ఆలోచన చేసి హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడానికి నిజాం నిర్మించిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీరు సరిపోవడం లేదు, మరి నగరానికి వస్తున్న లక్షలాది మంది యొక్క దాహార్తిని తీర్చాలంటే కృష్ణా జలాలను తరలించాలని ఆనాడు కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి తాగునీటిని తరలించి హైదరాబాద్ నగరానికి కృష్ణా జలాలను తరలించారు. ఆనాడు కృష్ణా జలాలు సరిపోవడం లేదని గోదావరి నది నుంచి హైదరాబాద్ నగరానికి తేవడం జరిగింది. ఇవే కాదు, మంజిరా నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడమే కాదు, అన్ని మౌలిక వసతులను ఆనాటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయబట్టే ఈరోజు ఈ ప్రాంతం గొప్పగా అభివృద్ధి చెందింది. కానీ ఇది సరిపోదు. ఇది ప్రపంచం ఆశిస్తున్న స్థాయిలో ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. అందుకే నేను చెప్పిన హైదరాబాదు నగరం బెంగళూరుతోనో, చెన్నైతోనో, ఢిల్లీతోనో, కలకత్తానో, ముంబైతోనో పోటీ కాదు. మేము న్యూయార్క్తో పోటీ పడదలుచుకున్నాం, టోక్యోతో పోటీ పడదలుచుకున్నాం, సింగపూర్తో పోటీ పడదలుచుకున్నాం. ఇవాళ ప్రపంచాన్ని మనం కూర్చున్న దగ్గర అరచేతిలో ప్రపంచాన్ని చూడగలుగుతున్న మనం మన నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి మనకు చేతనవుతుంది, మనకు సాంకేతిక నైపుణ్యం ఉంది, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ మనకు ఉన్నప్పుడు కావాల్సింది ఒక్కటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఏమైనా చేయొచ్చు అని ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు. మరి ఈరోజు మనం ఎందుకు చేసుకోకూడదు? మీరు ఆలోచన చేయండి. ఇవాళ లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి భద్రతతో కూడుకున్న ఉద్యోగ భద్రత ఈ ప్రాంతంలో మనం ఇవ్వగలిగినము అంటే ఆనాటి ముఖ్యమంత్రులు రచించిన ప్రణాళికలే ఈరోజు మనకు వేదికగా మారినాయి. గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ క్రీడల్ని మనం నిర్వహించినాం, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్ణయించినాం, కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి ఈరోజు మనం అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసుకోగలిగినాం. ప్రపంచ స్థాయి మిలిటరీ గేమ్స్ మనం ఇక్కడ నిర్వహించుకున్నాం ఆనాడు. కానీ మధ్యలో గచ్చిబౌలి స్టేడియంలన్నీ పెళ్లిళ్లకు, పేరంటాలకు వేదికలుగా మారినాయి. క్రీడలలో రాణించి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తేవాల్సిన మన ప్రాంతం దాదాపుగా 15 సంవత్సరాలు క్రీడలలో నిర్లక్ష్యానికి లోనైంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పాటు చేసిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే వాయు వేగంగా ఆగిపోయిన అభివృద్ధిని, సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని మన నగరాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రైజింగ్ 2047 అనే ఒక విధానపరమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. 2047కి మనకు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. అందుకే రాబోయే 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా, రాబోయే 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చెయ్యాలి అంటే నగరాన్ని విస్తరించాలి. నగరాన్ని విస్తరించాలి అని అంటే పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ, ఆ ఒరిజినల్ సిటీని ఒక గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసి ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడుండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది? మూసీ నదిలో మురికిలో బ్రతకాలని ఎవరైనా పేదవాడు కోరుకుంటాడా? ఏ విధి లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఎక్కడ నివసించడానికి గజం స్థలం దొరకనోళ్ళు ఈరోజు మూసీ మురికిలో నివసిస్తున్నారు.
వాళ్ళందరికీ ఇండ్లు కట్టిద్దాం, వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకు మంచి చదువులు ఇద్దాం, వాళ్లకు మంచి అవకాశాలు కల్పిద్దాం. ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి కళ, సొంత ఇంటి కళను ఆనాడు రాజీవ్ స్వగృహ ద్వారా పట్టణాలలో ఇచ్చినాం. మళ్ళీ మధ్యలో 15 సంవత్సరాలు ఆగిపోయింది. డబుల్ బెడ్రూమ్ అనే ఆశ చూసినాం, అది ఆకాశంలోనే కనిపించింది. అహనా పెల్లంటలో కోట శ్రీనివాస్ గారు కోడి పైన కట్టి కింద తెల్లబువ్వ తిన్నట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనకు అహనా పెల్లంటలో ఏలాడదీసిన కోడిలాగా కనిపించింది తప్ప మనకెవరికి అందుబాటులోకి రాలేదు. అందుకే ప్రక్షాళనతో పాటు పారదర్శకమైన పరిపాలనతో పాటు మధ్యతరగతి సగటు జీవికి రాజీవ్ స్వగృహ ద్వారా మళ్ళీ ఇండ్ల పట్టాలు, ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన చేయడమే కాదు, మా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, మా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా, పేదల కోసం స్థలాలు వెతకండి. వాళ్లకు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాదు, ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు 100 కోట్లకు పైగా ఎకరం ఈ ప్రాంతంలో భూమి అమ్ముడు పోతుంది. మరి కోటీశ్వరులు మాత్రమే కొనుక్కోగలరు. మధ్యతరగతి సగటు జీవి సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరాలి? సగటు జీవుల గురించి ఈరోజు ఆలోచన చేయాలి. సగటు జీవులకు సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే నగరం విస్తరించాలి. నగరం విస్తరించాలంటే రీజనల్ రింగ్ రోడ్డు రావాలి, రేడియల్ రోడ్స్ రావాలి, మెట్రో రైలు విస్తరణ జరగాలి. అదేవిధంగా మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీలో ఎలివేటెడ్ కారిడార్ రావాలి. మూసీ ప్రాంతం ఈరోజు మనకు ఐటీ అర్ధరాత్రి రాత్రి పొద్దున ఇక్కడ చీకటి అవుతే అమెరికాలో తెల్లారుతుంది. మరి అమెరికా వాళ్ళతో కలిసి పనిచేయాలంటే రాత్రి కూడా ఇక్కడ పనిచేయాలి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు భోజనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇవాళ అందుకే హైదరాబాదు నగరంలో మూసీ ప్రక్షాళన చేసి, మూసీ సుందరీకరణ చేసి, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి ఆ ప్రాంతంలో నైట్ ఎకానమీని ఈరోజు ప్రారంభించాలనుకుంటున్నాం. రాత్రి మొత్తం అక్కడ వ్యాపారాలు జరగాలి, నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, ఆ ప్రాంతంలో వ్యాపారాలు జరగాలి. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఒక షిఫ్ట్లో మనం పనిచేస్తే సాయంత్రం 6 నుంచి తెల్లారి ఉదయం వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో పట్టపగలు మనం ఉద్యోగం చేసుకోవడానికి, పట్టపగలు మనం వ్యాపారం చేసుకోవడానికి ఎన్ని వసతులు